ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సిఫా ట్రస్ట్ సీఈఓ డాక్టర్ శశిప్రభ కోరారు. ఈ మేరకు విశాఖనగరంలో సీతమ్మధార రైతు బజార్లో జంక్షన్లోను, మురళీనగర్లోని భారత ఎన్నికల సంఘం తరపున స్వీప్ కార్యక్రమాన్ని సిఫా ట్రస్ట్, గ్రీన్ క్లైమేట్ టీం తదితర ఎన్జిఓలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పూర్తి న్యూస్, విశాఖ సిటీ. మేమంతా ఎన్జిఓ తరపు నుంచి ఈరోజు ఈ యొక్క వాటర్ ఎడ్యుకేషన్ అనే దాన్ని చేతిలో తీసుకొని మేము ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి మన యొక్క బాధ్యతల్ని మనము ఓటు వేసి నిర్వర్తించాలి. మన బాధ్యతలను మనము ఓటు వేసి ముందుకు వచ్చి అందరూ కూడా వినియోగించుకోవాలని మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. 18 సంవత్సరాలు భయపడిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క బాధ్యతలను తీసుకొని ప్రతి ఒక్కరికి వారి యొక్క ఎటువంటి కార్యక్రమాలు ఉన్న ఆ రోజులు వాయిదా వేసుకొని ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు యొక్క రైతు బజార్లోని, తర్వాత జంక్షన్స్ లోని ప్రతి ఒక్క పౌరులకి కూడా ఈ యొక్క బాధ్యతను తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మన ఓటు హక్కు మన హక్కు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాల్సిన విషయము. తమ యొక్క హక్కులన్నీ కూడా వారు వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా మన భవిష్యత్ అంతా మన ఓటు మీద ఆధారపడి ఉన్నది అని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఎన్జిఓ ఫ్రెండ్స్ ద్వారా ఈ యొక్క విశాఖపట్నం ఎన్జిఓ ఫోరం నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎన్నికల సంఘం రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరిని ఓటేయమని కోరుతుంది. ఓటు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. 18 ఏళ్ల పైబడిన వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం ఓటు హక్కును కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి. తమకు ఇష్టమైన నాయకులు పోటీలో లేకుంటే అంటే నన్ ఆఫ్ ది అబౌవ్ పైన పేర్కొన్న వాళ్ళు ఎవరు కాదు అనే ఓటు కూడా ఎన్నికల సంఘం మనకి ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ ఎన్నికల్ని ఉపయోగించుకోవాలి, ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతున్నాం. భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని, ఖచ్చితంగా ఎన్నికల తేదీన 1 గంట మనకు కాదనుకుంటూ ప్రజాస్వామ్యాన్ని గెలిపించే కార్యక్రమంలో భాగంగా ఎన్నికల్లో ఓటేసి విజయం చేకూర్చాలని కోరుతున్నాం. పరంగా విశాఖపట్నంలో పలు ప్రదేశాలలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం కల్పించడం జరిగింది. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కానీ పనిబాట్లలో పడిపోయి, లేదంటే ఒత్తిడి ఎక్కువడం వల్ల, లేదంటే మనకెందుకులే అన్న నిర్లక్ష్యం తోటి ఓటు హక్కు వినియోగించుకోవడం మానేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకొని మంచి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఈ ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇక్కడ ఎంవిపి రైతు బజార్లోని అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ దగ్గర, సీతమ్మధార రైతు బజార్లో కూడా వినియోగదారులకి రైతులకు అందరికీ కూడా అవగాహన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఓటు అనేది ఒక బాధ్యత. మనం ఈ ప్రజాస్వామ్య దేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా మనకి ఎటువంటి పనులున్నా సరే, ప్రయాణాలున్నా సరే, ఎన్ని పనులున్నా సరే ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం. సమైక్య ఉద్యమాల కోసం కార్మిక వర్గం సంసిద్ధంగా ఉండాలని ఇఫ్టు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో 138వ మేడే దినోత్సవం వేడుకలను ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పోరాట దీక్షగా నిర్వహించారు. బాలాజీ తాపీ మేస్త్రీలు సంక్షేమ సంఘం పనివారుల కార్యాలయం వద్ద ఈ సందర్భంగా యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు అనుబంధ సంఘాల తరఫున ఈరోజు జంగారెడ్డిలో మేడే వేడుకలు నిర్వహించాం. ఐఎఫ్టియు కేంద్ర కమిటీ మేడే సందర్భంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి కార్మిక వర్గంపై దాడిని ఖండిస్తూ ఉద్యమించాలని పిలుపునిస్తుంది. అదేవిధంగా అసలు మేడే ప్రాముఖ్యత ఏంటంటే, రోజుకి 16 గంటలు 17 గంటలు పనిచేసి ఒక శ్రామికుడు రోజుకి 4-5 గంటలు మాత్రమే నిద్రపోయే సమయంలో కనీసం ఇంటి నుంచి చీకటితో బయటికి వెళ్ళి మళ్ళీ అర్ధరాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తన పిల్లలతో ఆడుకునే పరిస్థితి కూడా లేకుండా ఉన్న సమయంలో
మొట్టమొదటిసారిగా మానవాళి చరిత్రలో కార్మిక వర్గం తిరగబడి మాకు 8 గంటల పని విధానం కావాలని చెప్పి ఆందోళన చేసింది. ఎందుకని వారు మొత్తం అంతర్జాతీయ కార్మిక వర్గం సమావేశమై నిర్ణయించారు. Please like, share, subscribe our channel.